హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి నాకు అది ప్రోత్సాహంని ఇస్తుంది. అలాగే లైక్ కూడా చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుందరి. నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? అయితే మీకు ఈరోజు ఒక చక్కటి కథ చెప్తాను. అదేంటో తెలుసుకుంటారా? అయితే సరే, వింటారా మరి? ఈసారి దీపావళికి నేను మా అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లాను. అమ్మమ్మ వాళ్ల ఊరు అంటే తెలిసింది కదా, చిన్నప్పటికి జ్ఞాపకాలు. చిన్నప్పటి మిత్రులు, బంధువులు, ఆత్మ బంధువులు కూడా. అలాంటి బంధువుల నుంచి ఒక బంధువు నాతో బంధం ఆర్పచుకుందామని అనుకున్నాడు. ఆ బంధం ఏంటో అర్థమైందా? మీరు అనుకున్నది కాదు, కాని అలాంటిదే. ఆ రోజు సాయంత్రం డాబాపైకి చల్లగాలి కోసం నేను పైకెళ్లాను. మా ఇంటి చివర ఉన్న ఇంట్లో ఒకడుంటాడు. వాడు నేను గౌను వేయకముందు నుంచి నాతోనే ఉండేవాడు. నేను గౌను వేశాకే వాడు దూరమయ్యాడు. కాని ఏంటో తెలియదు, ఆ రోజు సాయంత్రం వాడు అలా నీట్గా ప్యాంట్ షర్ట్ వేసుకుని స్టైల్గా ఒక పల్లెటూరి హీరో మాదిరి నాకు కనిపించాడు. వాడు నన్ను చూసి, ఏంటి కిందికి రావా అన్నాడు. అప్పుడు నేను, ఏ కిందికి వస్తే నన్ను పైకెత్తుకుంటావా అని అన్నాను. ఒకసారి వచ్చి చూడు, నువ్వు ముందు కిందికి, నిన్ను పైకి ఎలా ఎత్తాలి అని నాకు తెలుసు అన్నాడు. చిన్నప్పుడు పైకెత్తుకుంటే బరువు అని చెప్పి దింపేసేవాడివి. ఇప్పుడు ఏంటి తెగ మాట్లాడుతున్నావన్నాను. అప్పుడు అంటే నా ఒంట్లో శక్తి లేదు. ఇప్పుడు నా ఒంట్లో నా తమ్ముడు ఒంట్లో శక్తి బాగా పెరిగింది. మీ చెల్లికి శక్తి చూడాలని లేదా అని అన్నాడు. చాలే సంబరం, సరే మా చెల్లికి నీ సత్తా ఏంటో చూపించి వస్తున్నాను, అక్కడే ఆగు అన్నాను. దూరం నుంచి చూసి, చిన్నదానివి అనుకున్న బరువులు బాగానే ఉన్నాయి ఏంటి ఒంట్లో? ఓహో అవును, నువ్వేంటి ఒకప్పుడు బక్క చిక్కి ఉండేవాడివి, ఇప్పుడు బాగా బలంగా దిట్టంగా ఉన్నావని అన్నాను. బరువులు మోయాలంటే బలం పెంచాలి కదా, అందుకే పెంచా అన్నాడు. సరే కాని మా ఊర్లో అందరి రోజాలు విప్పుకున్నాయి. నీ చెల్లి పూరి విప్పిందా లేదా అని అడిగాడు. చిన్నప్పుడు నీ చింతకాయ చల్లగాలికి ఆడుకుంటుంటే మట్టి తగిలి ఎంత చిన్నగా అయిపోయేదో అని నేను అంటే, అప్పటినుంచి గుర్తుంది అనమాట. మరి మీ చెల్లి ఏమైనా తక్కువదా? గాలికి మీ అమ్మమ్మ పౌడర్ వేస్తే నీ మొహం కంటే ఎక్కువ నీ చెల్లి తెల్లగా ఉండేది తెలుసా అని అన్నాడు. అబ్బా మొరటే అని నేను సిగ్గుపడ్డాను. నేను మొరటే సరేగాని, ఈ మాటలు ఇక్కడేందుకు, నేను ఎలాగో పొల్లం దగ్గరికి మోటార్ వేయడానికి వెళుతున్నాను కదా, వస్తావా అని అడిగాడు. అక్కడ మోటార్ వేసి తర్వాత ఇంకా మందేస్తావా గడ్డికి లేక ఇంకెవరినైనా అని అన్నాను. తెలియదు, పక్కన ఎవరైనా ఉంటే చూద్దామనుకుంటున్నాను. వరికి నాటెలా వేస్తానో, పొలంకు నీళ్లు ఎలా పెడతానో అలా సరదాగా అని అన్నాడు. సరే రమ్మంటావా మరి అని నేను. నువ్వు వస్తానంటే ఎందుకు వద్దంటానా అన్నాడు. సరే పద చూద్దామన్నాను. అప్పుడు అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే, ఈ మధ్య నా చెట్టు దగ్గర కూడా బాగా గడ్డి మోలుస్తుంది అన్నాడు. మా చెట్టుకి ఆల్రెడీ గడ్డికోసి పంపారు. దాంట్లో నుంచి అలా తెల్లగా పాలులాగా పాలు కారుతాయి. ఇంకా మజ్జిగ కూడా తీయకుండా చాలా రోజులు అయింది అని అన్నాను. అప్పుడు బాగుంటుందా అని అడిగితే, బాగుంటుందని నాకేం తెలుసు, నా పాలు ఎలా ఉంటుందో తాగేవాళ్లకు తెలుస్తుంది అన్నాను. మరి తమరు ఏమనుకోనంటే ఒకసారి ఆ పాలు రుచి చూడొచ్చా అని అడిగాడు. నీ దగ్గర నుంచి వచ్చే కంపుకి నా మనసు అలా కోరుకుంటూంది. నీ పెదవి మధ్యన నుంచి వస్తున్న ఆ పాలధారను నేను తాగితే ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉన్నా, నువ్వు ఊరు వచ్చినప్పుడు అని అన్నాడు. అబ్బా బాగానే ఆలోచించావైతే నా గురించి. మరి ఎదురుపడితే మాట్లాడలేదు వచ్చిన రోజు అన్నాను. మాట్లాడితే మా తమ్ముడు ఎక్కడ మడత పడిపోతాడు అని వాడిని నిటారుగా పెట్టుకుని మా ఇంటిపైనుంచి నిన్ను చూస్తూ ఉన్నా అన్నాడు. ఇలా మేము మాట్లాడుతూ పొలం దగ్గరికి వెళ్లాము. మా పొలం దగ్గర గులాబీ మొక్కలు ఉంటాయి. అందులోనుంచి ఒక గులాబీ పువ్వుని కోసి నాకిచ్చాడు. ఏంటి సినిమా హీరో అనుకుంటున్నావా, పువ్విస్తున్నావు అని నేను అన్నా. నేను పువ్వు ఇచ్చాను, మరి నువ్వు నాకేమిస్తావని నన్ను కూడా అన్నాడు. అలా ఆ మాట వినగానే ఒక్కసారి నాకు తెగ నవ్వొచ్చేసింది. సరే నేను కూడా నీకు పువ్విస్తాను అని అన్నాను. ఒక్కసారిగా వాడు గంతేశాడు. నేను ఇస్తానంది పువ్వేగా అని అన్నాను. నువ్వు ఇస్తానని పువ్వే, నేను ఇచ్చిన రోజా ఎరుపు రంగులో ఉంది, మరి నువ్వు ఇచ్చే రోజా ఏ రంగులో ఉంటుంది అని తమాషాగా అడిగాడు. వాడు అడిగిన ఆ తమాషా మాటలు నాకు నచ్చాయి. నేను వాడికి సమాధానం, నా రోజా నలుపు, దాంట్లో నుంచి వచ్చే పాలు తెలుపు. ఎర్రటి నీ నాలుకపైన నా తెల్లటి పాలతో నీ నోట్లో మజ్జిగ తోడులాగా వేస్తా, నీకు ఇష్టమేనా మజ్జిగ అని అన్నాను. చలువ చేస్తుంది కదా ఒంటికి, అంతటి అదృష్టం ఎవరికి వస్తుంది అని వాడు వెంటనే మొక్కలు పైన కూర్చున్నాడు. ఒక్కసారిగా పాలు కారటం మొదలైంది. నా ఒంట్లో నుంచి వచ్చే వేడి ఆ పాలతో నా ఒంటికి తగిలి నన్ను అతలాకుతలం చేస్తున్నాయి.
నా ముందు మోకాళ్లపైన అలా నోరు తెరిచి కూర్చున్నాడు వాడు. నేను వెంటనే నా లంగా లేపి వాడి తలపైన వేశాను. ఇక వాడు రుచికి తగ్గట్టు నలుపులో ఉన్న పువ్వుని ఎరుపులోకి తెచ్చేంతవరకు వాదలలేదు. మంటకి నేను మోకాళ్ళు పైకి. వాడు నా ముందు నిటారుగా నించున్నాడు. ఒక్కసారిగా వాడు నాతో ఒక చిలిపి ప్రశ్న అడిగాడు. మీ చెల్లిని చూపించావు, మా తమ్ముని చూడకుంటే బాగోదు కదా, మళ్ళీ వాడు మడతపడతాడు అని అన్నడు. సరే, ఆ వేడికి ఎలాగూ నాకు దాహం వేస్తుంది, మరి వాడు చేసిన పని అంతా మత్తుగా ఉంది. నోరులు తడి అంతా ఆరిపోయింది. సరే, మీ తమ్ముని చూపించు అని అన్నా. వాడు చాలా దిట్టంగా పొడుగ్గా బాగున్నాడు. కాసిగా కనిపించాడు. ఇక నేను నా దాహం తీరేలా నా నోట్లో అలా ఆడుకుంటూ ఉన్నాను. అప్పుడు నాలుకకు తెలియని రుచి ఒకటి తగిలింది. ఆ రుచికి నా ఒళ్ళు పులకరించిపోయింది. అప్పుడు నేను ఇంకా మదమెక్కిన గుర్రంలా తమ్ముడితో ఆడుకోవడం మొదలెట్టా. అప్పుడు వాడు మూలగడం మొదలుపెట్టాడు. మూలగడం అంటే భయంకరంగా కాదు, వాడి అరుపులకి నా రోమాలు నేర్చుకుంటున్నాయి. అలా వాడు చేసే ఆ శబ్దానికి ఇంకా ఇంకా అని కోరుకుంటున్నాను. సూర్యుడు నుంచి తగిలే వేడికంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఇక నేను కూడా ఆగకుండా ఆ వేడిని మొత్తం తీసుకుందామనుకున్నా. వాడు అప్పుడే కుండలో నుంచి తీసిన గడ్డ పెరుగులాంటి ఒక పెరుగుదార నా నోట్లో వేశాడు. అది పడ్డ తర్వాత నా శరీరం పులకరించిపోయింది. అప్పుడు నేను వాడి కళ్లల్లో కళ్ళు పెట్టి చూసి వాడికి చెప్పాను, తమ్ముడు చాలా బాగున్నాడు. అప్పుడు వాడు అన్నాడు, మనం కలుసుకున్నాం, మరి మా తమ్ముడు మీ చెల్లిని ఎప్పుడు కలుపుదాం? నేను వాడికి చెప్పాను, మా చెల్లి మీ తమ్ముని చూడాలని ఆరాటపడుతుంది, కాని ఇది సమయం కాదు, దానికి వేరే సమయముంది అన్నాను నేను. అప్పుడు సమయం చూసి ఉత్తరం పంపు, వచ్చి ఉయ్యాలలో ఊరుకెత్తిస్తా అన్నాడు. నేను సిగ్గుతో తలదించుకుని పొలం దగ్గరనుంచి పరిగెత్తుకుని మా ఇంటికి వచ్చాను. థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మీకోసం తీసుకొస్తా.